కూర్మావతార ప్రారంభం. సవర్ణై లక్షయోజనముల వెడలుపై కడు కఠోరమునైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన ఆహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగి లోగును నట్టి మేటి కడుపు విశ్వంబుపై వీరు విశ్వంబుపై వడ్డ ఆగినన్ కదలని ఎట్టి కాళ్ళు వెలికిలోనికి చనుదెంచు విపుల తుండము అంబుజంబుల పోలెడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడి కూర్మి చెలువంద ఒక మహాకూర్మమయ్యే. శ్రీ మహావిష్ణువు దేవతల ఎడల తన వాత్సల్యాన్ని వెల్లడిస్తూ ఒక మహాకూర్మంగా మారిపోయాడు. ఆ తాబేలుకి 1,00,000 యోజనముల వెడల్పు కలిగిన కఠినమైన వీపు టెప్ప ఉంది. ఆకలి వేస్తే బ్రహ్మాండాన్ని సైతము ఆహారంగా చేసుకోగల పెద్ద నోరు ఉంది. కదిలేవి కదలనివి అయిన జంతురాశులను అంటే చరాచరాలు అన్నింటినీ మృంగి జీర్ణం చేసుకునే పెద్ద కడుపు ఉంది. ఈ విశ్వం మీద ఇంకొక విశ్వం పైన పడ్డా కూడా తట్టుకునే కాళ్ళు ఉన్నాయి. లోపలికి బయటికి కదలాడే పెద్ద తుండం అంటే మూతి ఉంది. పద్మములను పోలిన కన్నుల జంట ఉంది. కమటంబై జలరాశి జొచ్చి లఘుముక్తాసుక్తి చందంబునన్ నమదద్రీందమునెత్తే వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు మౌళికంపములతో నౌనౌగదే బాపురే కమలాక్ష చరణంభూ భూదిశల్ ఆకాశంబునన్ రోయగన్. తాబేలుగా మారిన విష్ణువు ముత్యపు చిప్ప విధంగా సులువుగా సముద్రంలోకి ప్రవేశించాడు. దానిని చూచి దేవేంద్రాదులు ఆశ్చర్యంతో తలలు ఊగించి భూమి దిక్కులు ఆకాశము మారుమోగునట్లు మేలుమేలు శ్రీహరి నీకు నమస్కారము అని జేజేలు పలికినారు. భగవంతుడు ఆ తాబేలు రూపంతో సముద్ర జలాలలో దూరి వాసుకితో పాటు మందర పర్వతాన్ని పైకెత్తాడు. ఇవ్విధంబున తరిగాండ్రలోన ఒకడట తరికడవకు కుదురు నాక త్రాడట చేరుల్ తరికవ్వంబును తానట హరిహరి హరిచిత్రలీల హరియే ఎరుగున్. ఆ శ్రీహరి లీలలో ఏమని చెప్పగలం? ఆ శ్రీహరి సముద్రాన్ని మధించే వారిలో ఒకటిగా ఉన్నాడు. సముద్రమనే కలసానికి కుదురుగా తానే నిలిచి ఉన్నాడు. చిలికే కవ్వము తానే, చుట్టిన తాడు తానే అయిన వాడైన ఆ శ్రీహరి లీలలు ఆయనకు మాత్రమే తెలుసును, కానీ ఇతరులకు తెలియనా? సర్వం విష్ణుమయం జగత్ అనే ఉపనిషద్ వాక్య నిరూపణ ఇక్కడ చూపబడింది.